మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం రవిశాలయైరవివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ చంద్రశేఖర 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 పాహి మాం. ఏమైందండి? నీ మీద నమ్మకంతో నీ కొడుకుని నా తమ్ముడు అమెరికా తీసుకెళ్తే వాడి కూతురుంటి మీద చెయ్యేస్తాడా? రేయ్, వాడు గనక నా కంట పడితే అడ్డంగా నరికి గోదాట్లో కలిపేస్తాడు. జాగ్రత్త. పదండ్రా. ఏమైందండి? జీవితంలో ఎవరితోటి మాట పడకుండా తలెత్తుకు బతుకుతున్న నేను నీ కొడుకు చేసిన పని మూలంగా తల దించుకోవాల్సి వచ్చింది. ఏంట్రా, ఏం చేసొచ్చో? అటలే అత్తగతం చేయరాని పంపిస్తే యజమాని కూతురు మీద చెయ్యేస్తావా? నేను స్వప్నం ప్రేమిస్తున్నాను. ప్రేమ ప్రేమ ఏమిటా నీకు? యజమాని కూతురుతో ప్రేమిస్తున్నా? చేస్తావా? యజమాని కూతురు మీద Hello? Hello, can I talk to Sapna, ma'am? Who is this? This is Dick from downtown. Sapna is not here. Hello? And don't you ever call again, okay? Mom, what is this? మమ్మీ నిన్నే ఏంటిది? బయటికి పంపించడం మానేశారు. కాలేజ్ కి కూడా పర్సనల్లీ డ్రాప్ చేస్తున్నారు. అక్కడికి ఫోన్ కాల్స్ కూడా. వాట్ ఈస్ దిస్? నువ్వు తిక్క వేషాలు లేకుండా జాగ్రత్త పడుతున్నావు. దిస్ ఇస్ మై ఫోన్ కాల్. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు అటెండ్ మై కాల్స్. హూ ఆర్ యు టు టేక్ అవే మై ఫ్రీడమ్? నోర్ మై. అమెరికాలో పుట్టి పెరిగినంత మాత్రాన ఇంగ్లీష్ లో వాగడం కాదే. నీ లిమిట్స్ లో నువ్వు ఉండడం నేర్చుకో. నేను ఏ లిమిట్స్ క్రాస్ చేశాను? నీకు తెలీదా ఏ లిమిట్స్ దాటావో? మమ్మీ, నాకు తెలిసిన లిమిట్స్ ఏంటో. తెలిస్తే ఎవరితో పడితే వాడితో ఎందుకు పడుకుంటావే? డాడీ, అదేదో అనుకోకుండా జరిగిపోయింది అంతే. అనుకోకుండా ఇంకేం జరగకూడదని జాగ్రత్త పడుతున్నామే. మీరు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. నువ్వు చేసిన పని అలాంటిదే. అదేమైనా ప్లాన్ గా చేసావా? ఇట్ జస్ట్ హ్యాపెన్. ఒక్క రాత్రి, జస్ట్ వన్ నైట్. ఒక్క రాత్రి కాదే, ఒక్క క్షణం చాలే కడుపు రావడానికి. డాడీ, ఐ యామ్ ఎ మెడికల్ స్టూడెంట్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఏంటి నువ్వు హ్యాండిల్ చేసుకునేది? స్టాప్ ఇట్ డాడీ.
మీరు కొడితే పడుండటానికి నేను కిరణ్ని కాదు, అమెరికన్ సిటిజన్ ని. ఇక్కడ పిల్లల్ని కొట్టడం నేరం. ఇంకోసారి ఇలా జరిగితే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమండి? లక్ష్మి, చెప్తున్నాడు ఇదో ఒక్క జలకివ్వాలి. నమస్కారం డాక్టర్ గారు, రండి రండి. నమస్కారం అండి. ఇదిగో మా పేరు అర్చన చేయించండి. అర్చన స్పీడ్ గా చేయించమంటారా, స్లోగా చేయించమంటారండి? అర్చనలో కూడా అన్ని రకాలు ఉన్నాయా? అవునండి. ఓహో, స్పీడ్ గా అంటే? స్పీడ్ గా అంటే మంత్రాలు యమ స్పీడ్ జెట్ విమాన వేగంతో దూసుకుపోతాయండి. అవి మాకే కాదు, ఆ దేవుడు కూడా అర్థం కావాలి. దేవుడు కూడా అర్థం కావా? మరి స్లోగా అంటే? స్లోగా అంటే ఒక్కొక్క మంత్రం స్పస్టంగా విడమర్చి మరీ చదువుతామండి. ఓహో, ఇదే మాకు ఇదే కావాలి. అయితే దానికి దీనికి దక్షిణలో తేడా ఏమన్నా ఉంటుందా? ఉందండి. స్పీడ్ గా అంటే $10, స్లోగా అంటే $100 అండి. $100 అయినా సరే మాకు ఇదే కావాలి. బికాజ్ ఐఎమ్ బిగ్ డాక్టర్. చేయించండి. స్లోగా మంత్రాలు చదవండి. ఇగో $100. మీరు కళ్ళు మూసుకోండి. ఓం ఓం కేశవాయ స్వాహ. మీ పేరు? వేణుబాబు. కళ్ళు మూసుకోండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, విష్ణువాయ నమః, పద్మనాభాయ నమః. ఏంటండి పంతులు గారు, మా పూజ ఆఫీస్ ఆ పూజ చేస్తున్నారు? డాక్టర్ గారు, మీరే కదండి స్లోగా అర్చన చేయమన్నారు. నేను అదే చేస్తున్నానండి. స్లోగా అంటే? వాళ్ళ స్పీడ్ అర్చన అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదువుతానండి. నారాయణాయ స్వాహ అని స్పష్టంగా చదివాక ఇంకో సుబ్బారావు కూడా ఎవడో వస్తే? వాడి పూజ అయిన తర్వాత మీ నెక్స్ట్ మంత్రం గోవిందాయ స్వాహ అని ఇంకా స్పష్టంగా చదువుతానండి. ఈ లెక్కన మా పూజ ఎప్పుడు పూర్తవుతుంది? ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఆ? నువ్వు స్లోగా పూజ చేసేప్పుడు మేము ఇండియా వెళ్ళి పూజ చేసి రావచ్చు. నీ దగ్గరికి ఎందుకయ్యా? నీ వల్ల కాదురా. అరే అక్కడ చూడు, పంతులు గారు వస్తున్నారు. ఆయన నోట్ ఒక బూత్ పట్టుకోవడం రాదు తెలుసా? రండి పంతులు గారు, రండి రండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ రండి కూర్చోండి. చూడైనా వచ్చి ఫోన్ చేసుకోవాలి. దానికే ఉంది పంతులు గారు, మీకు ఎన్ని కాల్స్ కావాలో చేసేసుకోండి. నీ అభిమానం చూస్తూ ఉంటే నాకు నోట మాట రావట్లేదు అంటే నమ్ము. మాట అక్కడ ఉంచండి కానీ మీ నోట బూత్ మాట మాత్రం రానివ్వకండి. అదేమిటినైనా బూతులో కూర్చుని బూతులు మాట్లాడకూడదు అంటావు? ప్రాబ్లం ఏదైనా ఉందా? ఇది బూత్ కాదు పంతులు గారు, బంకు. బంకులో కూర్చొని బూతులు మాట్లాడకూడదు అంతే. అంటే బూతు గాని బూతులా ధరించే పదాలు గాని నీ బంకులో వాడకూడదు అంటావు? అంతే మరి. అలాగే మరి ఇదిగో, ఇదిగో. మీకు అంత కష్టం ఎందుకు? ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక్కడే మాట్లాడుకోండి. ఇక్కడ నుంచా? అలాగే. హలో, వదలవాడి ఏమే కామిస్తాం సార్ మనం. అంటే ఈ నెల రోజు నుంచి ఖాళీ లేక రాలేకపోయాను. మరి వేళ వస్తున్నాను. తప్పకుండా వస్తాను. మరి దానివే మరి రాగానే మరి స్వామివారికి ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, మంత్రపుష్పం, మహానైవేద్యం భక్తితో సమర్పించుకోవాలి. సుమా నువ్వు ఏమిటి ఏర్పాట్లు చేస్తున్నావా? అలాగే ఉంటాను మరి. గురువు గారు, మీ పవిత్రమైన మాటలకి నా బంకు ఎంత పావనం అయిపోయింది గురువు గారు. దానికి ఏముందండి ఆయన? మీరుంచండి. ఇదిగోండి, ఈ టిప్ ఉంచండి. టిప్పే బాబోయ్, ఎల్లకాలం టిప్ టాప్ గా ఉండు ఆయన. థ్యాంక్ యూ గురువు గారు. చూసారా నా బంకులో ఒక్క బూతు మాట లేకుండా ఎలా చేశాను? ఏమిటండి ఆలోచిస్తున్నారు? మన అమ్మాయి వయసు ఎంత? 20 ఏళ్ళు. 20 ఏళ్ళు. అమ్మాయి పుట్టక ముందే అమెరికాకు వచ్చేసాం కదా. అమెరికాకు రావాలి, గొప్పవాణ్ణి కావాలి, ఏదేదో సాధించాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అన్నదే నా లైఫ్ లాంగ్ డ్రీమ్ లక్ష్మి. జస్ట్ $200తో కెనడా వచ్చి అక్కడి నుంచి అతి కష్టం మీద అమెరికా చేరుకున్నాను. ఇండియాలో చదివింది డాక్టర్ అయినా
ఇక్కడ బ్రతుకుదెరువు కోసం చేయని పని లేదు. నైట్ టైం మోటల్ క్లర్క్ గా, రెస్టారెంట్ లో జానిటర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా. ఐ షుడ్ మేక్ ఇట్ బిగ్. వి షుడ్ మేక్ ఇట్ బిగ్. మన పిల్ల చాలా సంతోషంగా ఉండాలి అన్నదే కదా మన లక్ష్యం. ఇదంతా ఎవరి కోసం? అవునండి, నిజమే. మనం ఎన్నెన్నో ఊహించుకున్నాం, కానీ దానికి అవేం అర్థం కావట్లేదు. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయం అన్నీ మర్చిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతోంది. అయినా కంగారు పడకండి, నేను దానికి నచ్చ చెప్తానుగా. నో, స్వప్న నన్నే ఎదిరించే స్థాయికి వచ్చేసింది. ఏదో ఒకటి చేయాలి. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమండి? పెళ్లి చేయాలి. అమర్నాథ్ కొడుకు రాజీవ్ పెళ్లి కొడుకు. బాగా ఆలోచించారా? Yes. అది కా- నేను చెప్పే హలో, దిస్ ఇస్ రాజీవ్. This is Dr. Ramesh. May I speak to Amarnath, please? హలో అంకుల్. డాడీ ఇంట్లో లేరు, కానీ ఆయన చార్మింగ్ సన్ నేను మాత్రం ఉన్నాను. బై ద వే, మీ ఇంట్లోని ఆ అందమైన చిరునవ్వు ఎలా ఉంది? రాజీవ్, నీ కని విధాలు కరెక్ట్. నోరు మూసుకుని పెళ్లి చేసుకో. నాకిప్పుడు పెళ్లి ముఖ్యం కాదు డాడీ, కెరీర్ ఇంపార్టెంట్. నేను నీలాగా పెద్ద హార్ట్ సర్జన్ కావాలి. పెళ్ళయ్యాక చదువుకోమ్మా. నేను చదువుకోలేదా ఏంటి? నువ్వు కూడా ఏంటమ్మా, ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకోను? నీ ఇష్టంతో పని ఏంటి? రాజీవ్తో నీ పెళ్లి జరుగుతుంది అంతే. డాడీ, నా చేత బలవంతంగా ఏది ఒప్పించలేరు. నేను ఇప్పుడు మేజర్ని, అండ్ దిస్ ఇస్ అమెరికా. ఏంటి ఆ మాట మాట్లాడితే అమెరికా అమెరికా అని రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నావు? ఇక్కడ 18 ఏళ్ళు రాగానే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేసి ఇండివిజువల్ గా బతకమని చెప్తారు తెలుసా? మా మాటలంటే నీకు లెక్క లేకుండా పోయాయి. ఈ పిల్లంటే ఇష్టం లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఏ గ్యాస్ స్టేషన్ లోనో రెస్టారెంట్ లోనో పని చేసుకుని బతుకు. అప్పుడు చూస్తాను నీ మెడిసిన్ ఫీజు ఎవరు కడతారో, నువ్వు హార్ట్ సర్జరీ ఎలా అవుతావు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, అలాగే అనుకో. నీకేది కావాలో డిసైడ్ చేసుకో. అమెరికన్ సిటిజన్ వి, అందులోనూ మేజర్ వాయే. రే, మధురవాణి వస్తుందిరా. అరే అదే మన కామేశ్వర పంతులు పవిత్రంగా మాట్లాడుతుంటాడు చూడు. ఆవిడే ఈవిడ. రండి మేడం, రండి రండి. కూర్చోండి. ఫోన్ చేసుకోవచ్చా? దాన్నే ఉంది మేడం, చేసుకోండి. హలో, నాయుడు గారా? నమస్కారం అండి. నేను ఈ రోజు ఖాళీగానే ఉన్నాను. 6 గంటలకల్లా మీరు వచ్చేసేయండి. మీరు వస్తూనే ఆవాహనం, ఆసనం, ఆ తర్వాత స్నానం, అవన్నీ అయ్యాక మీకు ఇష్టమైన అవి లేకపోతే మీరు ఊరుకోరు కదా. తప్పకుండా అన్నీ సమర్పించుకుంటాను. మీరు రండి. ఉంటాను. ఏమండి, ఇప్పుడు మీరు మాట్లాడి భక్తికి సంబంధించినవే కదండి? భక్తికి రక్తికి రెండిటికి సంబంధించినవి. ఈ బూతులు లేకుండా నా ఈ టెలిఫోన్ బూత్ నడపలేడురా బాబు.